వెల్కమ్ టు G3 మీడియా. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ రెడ్డి సంఘాలు ఒకే వేదికపైకి వచ్చి కీలక నిర్ణయం తీసుకున్నాయి. నాగోల్లోని PMR ఫంక్షన్ హాల్లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో రాష్ట్రంలో ఒకటే రెడ్డి సంఘం ఉండాలి అనే తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సమావేశానికి బద్దూరి వెంకటేశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా భవిష్యత్తు భద్రత, ఆర్థిక మరియు రాజకీయ అసమానతలు ఎదురవుతున్న సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఎవరికి దగ్గర తీసినాడు ఆ సంఘాలను గుర్తించాలి. ఇట్లలో 5 రకాల వర్గాలు ఉన్నాయి. ఉన్నవాడు, అతిగా ఉన్నవాడు, మధ్య తరగతి లేనివాడు, కనీసం ఎవడో అడ్రస్ దగ్గర కూడా ఫ్రెండ్ అయినంత మాత్రం, డబ్బులంత మాత్రం వాళ్ళు పిలుస్తాడు. ఈ రక్షణ ఏ ఫంక్షన్ అయినా కూడా, ఏ కార్యక్రమం అయినా కూడా దేనికి కూడా పిలవడం లేదు. అది ప్రకారంగా రెడ్డి సంఘం నిలబడతాయి, రెడ్డి వర్గం అని నిలబడతాయి. రెడ్డికి రెడ్డే కించపడుతున్నప్పుడు నిలబెట్టేటప్పుడు నిలబెట్టేటప్పుడు ఇక్కడ మళ్ళీ స్టేజ్ మీద వచ్చి మాట్లాడడమే. గ్రామాలలో ఎవరు ఐక్యత పెంపొందించుకుని మనస్పర్ధలను పక్కన పెట్టి అందరం కలిసి ముందుకు నడుస్తామని చెప్పి కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నమస్కారం. ఏర్పాటు చేసుకొని 5 సంవత్సరాలు అవుతుంది. గతంలో ఇద్దరు అధ్యక్షులు భార్యలు నేను ఉన్న జానవరి కొత్తగా ఎన్నికైనా మనం ఈ 33 జిల్లాలలో ప్రాతినిధ్యం ఉండాలనేది నా అభిప్రాయం. ఎందుకంటే అదేంటి కాబట్టి టోటల్గా ఈ 5 మంది ఏం చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మరుడు తయారు చేయాలి. ఎంతమంది ఇంతవరకు నా ఉపన్యాసం చెప్పాను. ప్రతి జిల్లాకు రాష్ట్ర కమిటీ అనుకున్నప్పుడు ప్రతి జిల్లాలకు ముందుకు ఉండాలి. ఏ పదవైనా సరే ఆ విధంగా మోడల్ తయారు చేయాల్సిన అవసరం వాళ్ళకి ప్రకటించే అవకాశం లేదు. కాబట్టి ఆ మోడల్ చేయడం కనీసం అధ్యక్షుడికి వాళ్ళ పర్యావరణం 15 రోజుల్లో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ కమిటీ నిర్మాణం ఎలా చేయాలని చెప్పి ఒక కమిటీ మాత్రం ఏర్పడుతుంది. కాబట్టి మనం రేపు అనేది నిరాశ లేదు. కాబట్టి అందరికీ కూడా కలుపుకొచ్చినాయి. మేము ఎవరిని ఈ సభ నుంచి పొమ్మంటలేము. వేరే కులస్తులు ఉంటే మేము సభ నుంచి పొమ్మనం. మేము మా సంస్కృతి కాదని సభ నుంచి అన్ని కులాలను కూడా ఆహ్వానించే కులమే రెడ్డి కులం. మేము మా సంఘం నుంచి బయటికి ఎవరిని పొమ్మనం. ఇక మీటింగ్లో కూడా చాలామంది ఉండొచ్చు వేరే కులస్తులు, మేమైతే పొమ్మనం. మాకు ఆ పరిస్థితి మా దగ్గర ఉండదు. మా నోట్ నుంచి ఇంతసేపు నేను చూస్తున్నా, దగ్గర 40-45 మినిట్స్ అవుతుంది. ఎక్కడ కూడా వేరే కులస్తుని కానీ, వేరే వర్గాన్ని కానీ, వేరే మనుషులను కానీ కించపరచకుండా జాగ్రత్త. ఎందుకంటే రేవంత్ అన్న మాట ఇచ్చిండు, మనం కూడా మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నాయి. ఎన్నో మాటలు నిలబెట్టుకున్నాం. దీన్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలా? మనమేం కార్పొరేషన్ నుంచి 1000 కోట్లు ఏం ఆశిస్తలేము. వాళ్ళకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, మిగతా నేను చూసుకుంటాను చెప్పినప్పుడు నేను కూడా వేమన్నకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సమయం దొరికినప్పుడు రేపు మాపు అసెంబ్లీలో కూడా రేపు ఎల్లుండి ఎప్పుడో నా అసెంబ్లీకి పోయినప్పుడు ఖచ్చితంగా నా వంతు బాధ్యతగా ఇప్పుడే అన్న చెప్పిండు కాబట్టి నేను కూడా ఒకసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. వేమన్న కూడా చెప్తాను, కార్పొరేషన్ ఏర్పాటు కావాలి. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరూ కూడా మరొకసారి మరీ ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా రెడ్డి బంధువులందరికీ నమస్కారం. ఈరోజు రెడ్లందరికీ మరియు ముఖ్యంగా ఆవేదనతో ఉన్న పేద రెడ్లకి ఇలా శుభదినం. ఎందుకంటే ఏ సమస్య వచ్చినా ఎవరిని అడగాలనో తెలియని, అసలు మాకు భరోసా అనేది ఎక్కడ ఉంది, ఏం కథ అనే అన్వేషణలో ఉన్న సమయంలో ఇవాళ ఇన్ని రోజులు సంఘాలు విడిగుండే ఇవాళ రాష్ట్రంలో ఒకే రెడ్డి సంఘం, అన్ని సంఘాలు కలిపి ఒకే రెడ్డి సంఘం ఏర్పడడం, దీనికి అన్ని జిల్లా రెడ్డి సంఘాల కమిటీలు, బాధ్యులు మరియు మండల బాధ్యులు, గ్రామ బాధ్యులు అందరూ కూడా యునానిమస్గా ఒకటే సంఘం ఉండాలి. రెడ్డిలకు అందరికీ రెడ్డి సంఘం, తెలంగాణ రెడ్డి సంఘం ఉండాలి నినాదం ఇవ్వడము, అందరం కలిసి పండుగ వాతావరణం, ఆహ్లాదకర వాతావరణం. ఇవాళ ఈ నాగోల్ PMR కన్వెన్షన్లో ఇవాళ రెడ్లకు శుభదినం. అంటే భరోసా ముఖ్యంగా ఏంటంటే ఇవాళ రెడ్లకు అనేది ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇవాళ PMRలో తీసుకున్నాం. దీనికి సహకరించి అందరూ కూడా, ముఖ్యంగా మహిళలకు ప్లస్ వివిధ జిల్లాల అందరికీ కూడా, రెడ్డి బంధు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అయితే ఏం లేదు, సమాజంలో రెడ్లు అనేది ఎప్పటికైనా కూడా 10 మందికి దానం చేసే రెడ్లు అంటే గుణం, కులం కాదు గుణం అంటారు. ఎప్పటికూ అట్లా చేసుకుంటూ వచ్చినాము. అయితే రాజాధికారం మొత్తం మా చేతులు ఉందని మా మీద వాళ్ళు ఏదో మా మీద అంటారు. కానీ మేమనేది అన్ని వర్గాలను దగ్గర తీసుకుంటాం. కాబట్టి ఎస్సీ సోదరులు కానీ, బహుజన వర్గాలు అందరూ కూడా, ఎవరు SC ST సోదరులు అందరం కూడా మంచిగా కలిసి వెళ్దాం. సమాజంలో పండుగ వాతావరణం తీసుకొద్దాం.
కాబట్టి ఇవాళ రెడ్లకు అనేది ఇటువంటివన్నీ ఇవాళ అవి ఉండే ఈ రోజుతో అందరు కూడా ఒక భరోసా ఒకటి మనకు కూడా సమాజంలో రైట్ మనకి ఇబ్బంది ఉండవు ఒక సంఘం ఏర్పడ్డది అన్ని సంఘాలు ఒకటే సంఘం హైదరాబాద్ కేంద్రంగా తొందరలో రెడ్డి కార్పొరేషన్ పాలకవర్గంతో పాటు నిధులు మరియు ఏ సమస్య వచ్చినా హైదరాబాద్లో మాకు రెడ్డి భవన్ తెలంగాణ రెడ్డి భవన్ ఒక అడ్రస్ అనేది ఏర్పడబోతుంది ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర ఖచ్చితంగా మేము 10 ఎకరాల ల్యాండ్ తీసుకొని దాని భవనానికి నిధులు కూడా అడగబోతున్నాం ఒకటే సంఘం ఏర్పడ్డాం కాబట్టి ఖచ్చితంగా మా డిమాండ్ ఏది ఉన్నా నెరవేరుతుంది ఎందుకంటే ఇన్ని రోజులు మాకు మేము విడివిడిగా ఉండి పల్చన అయిపోయినాం ఇలా ఐక్యత మీదకి వచ్చినాం మా రెడ్ల సోదరులందరూ కూడా ఇలా భరోసా అనేది ఈ రెడ్డి సంఘం ఇవ్వబోతున్నది కాబట్టి ఇలా మా రెడ్లకు పేద రెడ్లకు ఆవేదనతో ఉన్న రెడ్లకు ఇలా శుభదినం అని గర్వంగా మాకు చాలా గర్వంగా ఉంది ఇలా ఆహ్లాదకరంగా ఉంది థ్యాంక్ యూ. నా పేరు వసంతరెడ్డి, నేను రెడ్డి జేఏసీ మహిళా అధ్యక్షురాలిని. ఈరోజు రెడ్డి సంఘాలు అన్నీ కలిసి రెడ్డి జాగృతి, రెడ్డి ఐక్యవేదిక, తెలంగాణ రెడ్డి సేవా సమితి, రెడ్డి జేఏసీ అన్ని సంఘాలు కలిసి ఒక సంఘంగా ఏర్పడాలని పిఎంఆర్ కన్వెన్షన్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ మీటింగ్కు వివిధ జిల్లాల నుంచి కూడా 33 జిల్లాల నుండి కూడా ప్రజాప్రతినిధులందరూ కూడా హాజరవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ మీటింగ్లో మేము ఏం తీర్మానించుకున్నామంటే ఇన్ని రోజులు గత 15 సంవత్సరాల నుండి వివిధ సంఘాల ద్వారా మేము కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. కానీ వివిధ సంఘాల ద్వారా చేసే కంటే సేవా సమితి అధ్యక్షుడు ఇంద్రసేన రెడ్డి గారు బెబుల్ దామోదర్ రెడ్డిని కన్వీనర్గా ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను నేను వసంతరెడ్డి నేను కూడా ఆమోదించాను, మళ్ళీ నూకల పద్మారెడ్డి కూడా ఆమోదించారు. వారి ఆధ్వర్యంలో అడక్ కమిటీ అనేది ఏర్పడింది. ఈ అడక్ కమిటీలో కూడా సీనియర్స్ చాలా రోజుల నుండి రెడ్డి సేవా సమితికి, రెడ్డి సంఘానికి సేవ చేస్తున్న వాళ్ళనే ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఒక 3 నెలల పాటు ఈ అడక్ కమిటీ వివిధ జిల్లాల నుండి కూడా అందరినీ తీసుకొని ఒక మెయిన్ కమిటీగా ఏర్పడాలి అనే ఉద్దేశంతో నిర్ణయించడం జరిగింది. ఏ సంఘము ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా కూడా రెడ్డి సంఘం అనేది ఒకటే ఉండాలి. ఆ రెడ్డి సంఘము అనుమతి తీసుకోవాలి, వాళ్ళని దాంట్లో ఇన్వాల్వ్ చేయాలని ఈ ముఖ్య ఉద్దేశము. రెడ్డిలకు కావాల్సినటువంటి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము ముఖ్యంగా కోరుతున్నాము.